పేరేంటా? నా పేరు సన్మండ్ర పోసిబాబు అండి సార్. చెప్పులు కుట్టుకుంటా కొలుగుట్టు చేసుకుంటా ఉన్నానండి. అది చెప్పుల షాప్ ఇది వరకు మా సెంటర్లో గొడుగు వేసుకుని గొడుగు కింద కుట్టుకుంటూవారినండి. ఇప్పుడు ఎక్కడ పని అవుతలేదండి, అంత డెలికేట్ షాప్. ఎప్పుడు మీ దగ్గరికి వస్తుంటాడా? చిన్న చిన్న పనులకన్నిటికి చిన్న చిన్న పనిముట్లు కొనుక్కెళ్తానండి. కొనుక్కెళ్తావు? అన్ని ఇక్కడ కొంటావు, బయట కొంటున్నా? ఇంకా రాజమండ్రిలో కూడా కొంటానండి. రాజమండ్రి నుంచి చర్మాలు గట్ట అవి తెచ్చుకుంటాను. కొన్ని ఏమో నేనే నానబెట్టుకుని తయారు చేసుకుంటానండి. అవి ముందు సున్నంలో పెట్టండి, తర్వాత చెక్కలో నానబెట్టండి. తుమ్మ చెక్క, కరక్కాయ చర్మం అప్పుడు అందులో నానబెట్టి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా ఇది? నేను 95లో కానీ చేస్తున్నాను సార్. 1990లో నుంచి. ఇదేనా ఇంకేమైనా చేస్తావా? ఇదేనండి ఏదన్నా చిన్న చిన్న పనిముట్లు తయారు చేసుకుంటాం, కుట్టుకుంటామండి. సరుకులు తెచ్చుకుని బయట నుంచి అమ్ముకుంటానండి సార్. ఇప్పుడు ఇదంతా డెలికేట్ ఇవి వచ్చేసినాయి కదండి, ప్లాస్టిక్ నిషేధించారు కదండి. ఇప్పుడు ఎక్కువగా జనం దేని మీద పడుతున్నారంటే తడికిలు బుట్టల మీద పడుతున్నారండి. ఆ బుట్టలు తెచ్చుకుని రాజమండ్రిలో ఒకళ్ళు తయారు చేసి ఇస్తారండి మేదర్లో. అవి కూడా అమ్ముతావా? అవి కూడా అమ్ముతానండి సార్. బుట్టలు, ఫ్లవర్స్లో పెట్టుకుండే ఇవన్నీ కూడా అమ్ముతాను సార్. అక్కడ నుంచి తెచ్చుకుని ఒక 20, 30 లాభం చూసుకుని అమ్మేసుకుంటాను. మీ ఊర్లో అమ్ముతావా? మా ఊళ్ళోనండి. నా దగ్గరికి వస్తారండి, ఇంటికి వస్తారండి. ఇంటికి వచ్చి పట్టుకెళ్తారండి. కొంతమంది ఆర్డర్ ఇస్తారండి, జోళ్ళకి ఆర్డర్ ఇస్తారండి. ఆర్డర్ ఇస్తే నేనే తయారు చేసి వాళ్ళకి ఇస్తానండి సార్. డప్పులు కొట్టే వాళ్ళకి ఇది పింఛన్ ఇస్తున్నాం కదా, ఇస్తున్నారండి. ఇప్పుడు ఆ బాబతులోనేనండి అయ్యగారు. ఇది వరకు నాకు 1000 రూపాయలు ఇచ్చారండి మీ పరిపాలనలోనండి. అది ఇప్పుడు 4000 అయిందండి అయ్యగారు. చెప్పులు కుట్టిన కులముట్టి కింద నాకు ఇచ్చారండి మా అయ్యగారు. మీరే ఇచ్చారండి. అది డప్పులు కొట్టే వాళ్ళకి డప్పులు అండి. డప్పులు కొడతానండి. ఇదినండి ఇది వరకు అంటే చేసుకుంటేవాడిని అనిపోయినానండి. ఇప్పుడు నేను అనారోగ్యం అయిపోయానండి. ఎంత వయసు నీకు? నాకు 55 సంవత్సరాలు అండి అయ్యగారు. నాకంటే చిన్నోడే, 20 ఏళ్ళు. మరి తెగుళ్ళు వచ్చాయినాయి కదండి అయ్యగారు, తెగుళ్ళు వచ్చాయినాయి కదండి. ఇప్పుడు కాళ్ళు నొప్పులు అండి. కాళ్ళు నొప్పులు కొని తెచ్చుకున్నావు? కాళ్ళు నొప్పులు అండి. మళ్ళీ అక్కడేమో కిడ్నీలో కొంచెం ఏదో ఫాల్ట్ ఉంది అన్నారండి. మొన్న వెళ్ళొచ్చాను రాజమండ్రి అండి హాస్పిటల్కి. ఏదో అలాగా జీవనోపాధి అలా కడుక్కుంటున్నాను. చదువుకున్నావు నువ్వు? నేను 3వ తరగతి చదువుకున్నానండి. రా మీ షాప్ చూద్దారా, పోత మాట్లాడుకో. ఎంతమంది పిల్లలు? ఇద్దరా? ఒక 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి అండి అయ్యారండి. ఏం చదివించేవాళ్ళని? పాప 10th చదివిందండి. అబ్బాయి ఏమో ఇంటర్ చదివాడండి. 22 సంవత్సరాలు. పాపకేమో 25 సంవత్సరాలు అండి. అది పెద్ద అబ్బాయి ఏమో 26 సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉందండి, చనిపోయాడండి. అతను 2002లో చనిపోయాడండి. పెద్ద అబ్బాయి చనిపోయాడు? పెద్ద అబ్బాయి అండి. రెండో అబ్బాయి ఇంటర్ చదివాడండి. ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడండి, ప్రైవేట్గానండి. ఒక 8000 అలాగే ఇస్తున్నారు. లేదండి, 22 సంవత్సరాలు అండి సార్. ఏం చదువుకున్నాడు వాడు? ఇంటర్ అండి, ఐటీ చదివాడండి. ఐటీ చేశాడు. ఇప్పుడు నువ్వు, మీ భార్య, కొడుకు అండి. కూతురు బయట ఉందా? బయట అండి, ఇక్కడేనండి. మా మేనల్డ్కే చేశానండి. మీ మేనల్డ్కి? ఏదో దేవుడు ఇచ్చిన మీ పక్కన కూకుంటా. నేను ఎంత పుణ్యం చేసుకుంటే మీ దగ్గర కూకున్నానండి. లేదు కానీ నేను కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా. నేనేంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి. అయ్యో, మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి అయ్యారు. చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి. ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడుగట్టుకుపోయిందండి మొత్తం. కొంత ఇబ్బంది పడావా? చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యారు. అన్ని కరెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మీ పరిస్థితులు బాగుపడాలి. అలాగేనండి అయ్యారు. మీరు ఉంటేనే మాకు బాగుంటుందండి. ఇంకా చాలా అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారనండి మీ పరిపాలనలో 2017, 18లో ఇల్లు ఇచ్చారండి. అంత కోర్టు వచ్చిందండి. నేను కొద్దిగా కట్టుకోలేకపోయానండి. అంతే, మొత్తం బిల్లు ఎత్తమే మానేసారండి ఆ పరిపాలన. ఇప్పుడు ఇల్లు కూడా పెండింగ్ పడిపోయిందండి. ఏదో తినక అలగలగా గోడలు కట్టుకున్నానండి, పైన ఏడేసుకున్నానండి అయ్యారు. సొంత ఇంటి జాగానది మా నాన్నదండి. అదండి మా నాన్న నుంచి ఉంది. ఇదంతా మాదిపల్లినండి. మన మాదిపల్లినా? ఓకే. ఎక్కడ ఇల్లు? ఎక్కడ? ఎదరండి. రండి. ఇవన్నీ నువ్వే చేస్తావా? నేనే చేస్తానండి. ఇది ఏ చర్మం ఏంటి? ఇది మ్యాక్స్ చర్మం సార్.
ఇది మేక చర్మం, ఇవి మేక చర్మేనండి. ఇవి ఏమో గేదె చర్మం అండి. ఇది గేదె చర్మం. అంటే ఓ దానికి ఒక సౌండ్ వస్తుంది కదా? ఒకదానికి ఒక సౌండ్ వస్తుందండి. ఇదిగోండి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ఎండబెట్టండి అమ్ముకుంటానండి. ఆర్డర్లు వస్తాయండి నాకు. ఎప్పుడంటే అండి సంకురాత్రికి, దసరాకండి, ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు. ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు, ఈ డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు? చెప్పులు కుట్టుకుంటా ఇవి చేసుకుంటానండి. ఇక్కడే చేస్తావు పని? ఏమి ఎక్కడైనా అక్కడ చెప్పులు అక్కడ కుడతానండి. ఇదేమో డప్పులు అండి. ఇదేమో ప్లాస్టిక్ డప్పు అండి. ఇది ప్లాస్టిక్. ఇదేమో మాది డప్పులు అండి. మాదికి డప్పులు చర్మాలు, ఈ చర్మాలతో తయారండి. ఇది కంపెనీ చర్మాలు అండి. కంపెనీ. అది నువ్వే తెస్తావా? నేనే చేస్తానండి, తయారు చేస్తానండి. అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకునండి నేను తయారు చేస్తానండి. ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తానండి. ఇదిగోండి ఇక్కడ చెప్పులు కొడతానండి. చెప్పులు కొడతావు? ఇదేంటి చెప్పులు కొట్టుకుంటానండి. ఇవేమో ఈ దారాలండి. ఈ వైర్ అండి. వైరు చుట్టూరుగా కొడతాకండి. దీని మీద దట్టించుకుంటామండి. ఈ గోల్డ్ అండి. ఇలాగలగా ముందు చేసండి, ఇలాగ మార్కింగ్ వేసుకునండి. అప్పుడు ఈ గోల్డ్ అండి. నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? నువ్వే నేర్చుకున్నావా? అంటే మా నాన్న చేసేవాడు అండి. మీ నాన్న చేసేవాడు? మా నాన్న దగ్గర నేనండి. కొన్ని ఇటువంటి కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి? ఈ ఆర్డర్స్ అండి. రిపేర్లకు వచ్చాయా? ఈ రిపేర్లకు వచ్చినాయండి. అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి. జోళ్ళు తయారు. వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు నీకు? వారానికి 4-3 వస్తాయండి సార్. 4-3 వస్తాయి. ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా? మీ మిస్సెస్ ఉంది ఇక్కడ, నీ భార్య ఉందా? ఉన్నదండి. లోపల ఉందా? ఇవన్నీ నువ్వు ఇవన్నీ నేను తయారు చేసినానండి. ఆర్డర్స్ వచ్చారండి కుర్రవాళ్ళు, దానికి తెప్పించాను. షూ అండి. చదువుకుండే కుర్రవాళ్ళు అండి. ఆ జోళ్ళు నేనే తయారు చేశానండి. ఇవి తయారు చేసుకున్నాండి. ముందు ఇలాగ అంటించుకుంటానండి. అలాగ అంటించాకండి. ఇదిగోండి ఈ టైరు ఆదిలు కోస్తానండి. ఇది కోసి అప్పుడు అంటింపండి. అప్పుడు అంటించి మళ్ళీ నీట్గా చేస్తాండి. ఇది ఇలాగ వస్తుంది అన్నమాట అండి. ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉందా? నువ్వు ఇంకా నీట్గా చేయడానికి ఫ్యాషన్గా కానీ? ఫ్యాషన్గా చేస్తానండి. పనిముట్లు ఉంటే చేస్తానండి. మంచి పనిముట్లు ఉంటే ఇంకా బాగా చేయగలుగుతానండి. ఇదిగోండి ఇవి తెచ్చుకుని అమ్ముకుంటానండి. అవి కూడా ఇక్కడికి వస్తారు? ఇంటికి వచ్చి కొనుక్కుంటారా? ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి. రాజమండ్రి నుంచి తెస్తానండి. అదే ఆర్డర్స్ ఇస్తారండి. ఆర్డర్ మాకు ఇవి కావాలంటే అయ్యో ఒక అరడాచన తెచ్చుకుంటానండి. ఇంటికి వచ్చే పట్టిపోతారండి. ఇదేంటి? ఇది మెటీరియల్ ఏంటి? ఏదండి ఇది? ఇది ఇది జినుగుదంటే పలసగా తీసేస్తారండి. ఎదురు జనం దీనికి ఆకర్షిస్తున్నారండి. ఈ బుట్టలకండి. అయిగోండి ఈ ఉల్లిపాయలు గట్ట వేసుకుంటాకండి. ఇదండి. ఇక ఏమో పప్పులు గిప్పులు గట్ట వేసుకుంటారండి. ఇక ఇందులోనే చిన్నవి అండి. ఇంకేంటి చెప్పు? ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి? ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి? నువ్వేం చేస్తావు? ఎన్ని మేకలు ఉన్నాయమ్మా? 8 మేకలు ఉన్నాయి. దానివల్ల ఎంత ఆదాయం వస్తుందమ్మా నీకు? కొత్తగా తెచ్చావా? డాక్రాల్లో డబ్బులు ఇచ్చారండి అయ్యారు. ఆ డబ్బులతో 4 మేకలు కొనుక్కుంటే 4 పిల్లలు నెట్టినాయండి. ఇంకా కూడా దాన్ని కూడా ఎంత ఆదాయం వస్తుంది? ఇంకా టెస్ట్ లేదండి. ఇంకా ఇవిడికి ఏమో నడుము బంద్ చేయదండి. మళ్ళీ మేకలు తిరగాలి కదా? ఎక్కడండి దొడ్లోనే అలా ఆడుకుని మేపుతుందండి. గడ్డి మా అల్లుడు మా అబ్బాయి తెస్తారండి. బయట నుంచి తెస్తారండి. బయట నుంచి తెస్తారు. ఇప్పుడు ఆ సిస్టమ్ వచ్చేసింది. తెచ్చుకో బయట నుంచి గడ్డి వస్తుంది, ఆ మేకలు కేసి పెంచుకుంటారు.
ఇంతవరకు ఎంత లాభం వస్తుందో టెస్ట్ చేయలేదు. ఇంకా లేదండి. ఇక ఒక 6 నెలలు 7 నెలలు వెళ్తేనే కానీ తెలవదండి. ఇంకా అదొకటండి. నా ఇల్లు చూస్తే ఇలాగ ఉందండి. ఇంకా బిల్లు అవ్వలేదండి. నువ్వేంటయా? మీ అబ్బాయి కుర్చీ తీసుకోవచ్చా? నీ పేరేంటా? నాగేంద్ర సార్. ఎన్ని పెన్షన్లు ఇస్తున్నావు ఇక్కడ మొత్తం నువ్వు? 53 సార్. 53. ఇప్పుడు ఎన్ని ఇచ్చావు? మొత్తం ఇస్తాను సార్. మొత్తం ఇది ఒకటే ఉందా? ఒకటి ఉంది సార్. ఓకే, ఇచ్చేసి. ఎన్ని గంటలు అయింది నీకు 53 ఇవ్వడానికి? 8 అయింది సార్. 6:30కి స్టార్ట్ చేశాను సార్. 8:15కి అయిపోయినాయి సార్. 2 గంటలు అయిపోయింది. అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు. కరెక్ట్గా ఇచ్చుకుంటూ వచ్చి వెళ్ళిపోయాం. 2 అవర్స్లో అయిపోతాం. వెరీ గుడ్. ముందు కౌంట్ డౌన్ వేసుకుంటాం సార్. ఏ టైంకి వస్తారు అని కౌంట్ డౌన్ వేసుకుంటాం. వేసుకొని ఈ జిల్లాలో అయితే 50కి ఒక PD1 పెట్టేసుకున్నాం సార్. అందరు PDOs, విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరు కూడా, ఇంక్లూడింగ్ రెవెన్యూ అందరు కూడా ఉన్నారు సార్. ఎవరైనా లేనప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ డే అవుతుంది సార్. ఇప్పుడు నీకు ఈ డబ్బులు కట్ తీసుకో. ఓకే సార్. మీ ఇంటికే వచ్చి కరెక్ట్గా ఇస్తున్నారు కదా? చెప్తున్నారండి. ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? అసలు అసెస్మెంట్ ఏమి లేవండి. అందరూ కూడా బాగానే ఉంది. మళ్ళీ మీకు ఇది అయినాక మీ ఫోన్కి ఒక మెసేజ్ వస్తా ఉందా? వస్తుందండి. ఎట్లా ఇచ్చారు, ఇచ్చారండి. ఆయన ప్రవర్తన ఎట్టుంది అవన్నీ అడుగుతున్నాం. బాగానే ఉన్నదండి. బాగానే అందులో మెసేజ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు కొత్తగా కూడా ఒక సిస్టమ్ పెట్టాను. మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలా ఈ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు. అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం మళ్ళీ మీకు మెసేజ్ పెడుతున్నాం. ఒక మెసేజ్ పెట్టి మీకు పంపించే, మీరు లేరు, తీసుకోలేదు, కారణం ఏంటని అడిగి మళ్ళీ ఇస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా పగడ్బందీగా ముందు కంటే కూడా సిస్టమేటిక్గా చేసాం. కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు, ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇప్పుడు నేను కొనిన దానికి డబ్బులు చేతిలో పెట్టుకో. ఎందుకండి బాబు మీరు వచ్చిన అలా కదండి. వద్దండి అయ్యారు, వద్దండి. మీరు మా ఇంటికి వస్తమే మాకు కొంత సంతోషం. కొన్నాను నా మాటను. ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు? నాకు అది చూపించాలండి. ఆ బిల్లు, పాత బిల్లు రావాలండి. ఆ కుర్రోడికి ఏమో కొంత ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్టర్ చేస్తున్నాడండి. అదొకటి అండి. నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి. మీరు ఈ ఫ్యామిలీని ఒక P4 కింద ఒక దత్తత తీసుకోవడం, మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం, షాప్ పెట్టేయడం, అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి, క్యారియర్లో ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయాలో వర్కౌట్ చేయాలి. ఓకే అమ్మా, గుడ్. కలెక్టరే అడాప్ట్ చేసుకుంటుంది మీ కుటుంబాన్ని. ఇవన్నీ చేసినాక ఏం చేయాలని ఆవిడ చేస్తుంది. నీకు ఆదాయం పెంచే మార్గం, మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాధ్యత ఆవిడది. 100 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తారా? ఇల్లంతా కంప్లీట్ చేస్తారు, షాప్ కూడా కంప్లీట్ చేస్తారు. అక్కడ మెషిన్స్ కూడా ఇవన్నీ ఇప్పిస్తాను నీకు, ఆధునికమైన పనిముట్లన్నీ. అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తా. నీకు 4,000 రూపాయలు డప్పు కళాకారుడి కింద ఇచ్చాం. ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తాం. ఓకే. ఓకే అమ్మా, ఓకేనా? నమస్కారం.